దీనికి చాలా కష్టపడ్డాము. జర్ర ఒక లైక్ కొడితే మాకు మస్తు సంతోషంగా ఉంటుంది. మాకు అమ్మాయి ఫోటో ప్రొఫైల్ నచ్చిందండి. ఓహో, రేపు అమ్మాయిని చూడ్డానికి వద్దాం అనుకుంటున్నాం. రేపా? రండి. ఓ కాంతం, రేపు మన అమ్మాయిని చూడడానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారు. అవునా? వీళ్ళు మా చిలుకూరు పెద్దమ్మ వాళ్ళ అత్తగారి తరపు నుంచి మనకి బంధువులు అవుతారు. చాలా మంచోళ్ళంట, పేరు పలుకుబడి ఉన్నోళ్ళంట. మర్యాదలకి ఏమీ లోటు రావద్దు, సరేనా? మీరేం పర్షన్ కాకుండ్రి. నేను నిత్య తయారైతున్నావా? పిల్లగానంలో వచ్చే టైం అయితేనే ఉంది. అత్తమ్మ, నిత్యం నేను తయారు చేసుకొస్తా. రండి రండి, బాగున్నారా? బాయ్ కాడ కాళ్ళు కడుక్కుండ్రి. ఇగో శానిటైజరు. నమస్కారం అండి, నా పేరు మోహన్. ఈమె నా భార్య శశికళ. మాకు 2 పిల్లలు, పెద్ద అబ్బాయి రాహుల్, చిన్న అమ్మాయి శాలిని. మాకు కూడా 2 పిల్లలు. వీళ్ళు మా కొడుకు, కోడలు, ఇంకా అమ్మాయి నిత్య. అమ్మాయిని తీసుకొస్తారా? మా అమ్మాయి అని చెప్పుడు కాదు కానీ నిత్య చాలా మంచి పిల్ల. బాగా చదువుకుంది, వంట బాగా చేస్తుంది, ఇంటి పని చేస్తుంది, కుట్లు అల్లికలు వచ్చు, ముగ్గులు వేస్తుంది, పాటలు కూడా పాడుతుంది. ఇవన్నీ ఏముంది, ఇవాళ రేపు ఆన్లైన్ జమానా అయింది, కంప్యూటర్ వాడడం వచ్చా? ఓ దాందేముంది, కంప్యూటర్ కూడా వాడుతుంది. మా అమ్మాయికి నిత్య టాక్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. 50 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు.
ఇట్లా వీడియో పెట్టిందంటే అట్లా 1,00,000 మంది చూస్తారు. అబ్బా, మా అబ్బాయి కూడా రాహుల్ రాక్స్ అని ఛానల్ ఉంది. 60 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఆ వీడియోలు కూడా బాగా చూస్తారు జనాలు. ఇవన్నీ టైంపాస్ పనులు కానీ అమ్మాయి ఏం చదువుకుంది? అమ్మాయి ఫ్యాషన్ డిజైనింగ్లో మాస్టర్ చేసింది. మా అబ్బాయి ఎంటెక్ పూర్తి చేసి చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఒకసారి మా అన్నయ్య అమ్మాయితో మాట్లాడాలనుకుంటున్నారు. దాందేముంది, బయట పెరట్లో మాట్లాడుకోండి బాబు. నేను జేఎన్టీయూ పాస్డ్ అవుట్ని. మరి మీరు? నేను ఓయూ. మీరు చాలా అందంగా ఉన్నారు. మ్యాట్రిమోనీ సైట్లో సెకండ్ నెంబర్ మీదేనా? అవును. అయితే ఇంటికి వెళ్ళినాక నేను ఫోన్ చేస్తా. మీకు కూడా నేను నచ్చితే కాల్ లిఫ్ట్ చేయండి. సరే అయితే ఉంటామండి. ఇంటికి వెళ్ళినాక మాట్లాడుకొని ఏ సంగతో చెప్తాము. హలో. హలో. థ్యాంక్ యూ. మనలో మనకు థ్యాంక్ యూ ఎందుకు? అయితే నచ్చాను అనమాట. అందుకే కాల్ పిక్ చేశాను కదా. అయితే మరి నేను మా అమ్మ వాళ్ళతో చెప్తాను మీ వాళ్ళతో మాట్లాడమని. ఓకే. హలో, నేను అబ్బాయి వాళ్ళ నాన్నని. మాకు మీ కుటుంబం, మీ అమ్మాయి చాలా నచ్చిందండి. మాకు కూడా మీరు చాలా నచ్చారు. మేము మీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాం. అయితే మరి బావగారు మిగతా విషయాలు మాట్లాడడానికి రేపు రమ్మంటారా? అరే రండి బాబు గారు, అట్లానే ముహూర్తాలు కూడా పెట్టుకుందాం. మా పంతుల్ని కూడా రమ్మంటాం. పంతులు జర లేట్ వస్తా అన్నాడు, మనం మాట్లాడుకుందాం. మరి మీరు కట్నాలు లాంఛనాల గురించి ఏమనుకుంటున్నారు? కట్నమే ఉంది బావగారు, మేము ఏమీ అడగము. మీ అమ్మాయికి ఏం పెట్టాలనుకుంటున్నారో పెట్టండి. అరే అట్లెట్లా? అబ్బాయికి 10 తులాల బంగారం పెట్టాలి. 10 తులాల బంగారం ఎందుకే? కొంప తీసి మాస్క్ చేపిస్తావా ఏంది? అన్నయ్య బాగానే జోకులు వేసేటట్టున్నాడు మా వదిన మీద. సరే జోకులదేముంది కానీ మా నిత్యకు 30 తులాల బంగారం పెడతాము. అట్లనే ఆమె పేరు మీద ఉన్న ఆస్తులు జాగలన్నీ ఆమెకే. అట్లనే మీరు అన్నట్టు పిల్లగానికి కూడా 10 తులాల బంగారం పెడతాం. పెళ్లి కూడా చాలా ఘనంగా చేస్తాం. ఇంకా ఏముంది బావగారు, ఇప్పటికే మస్తు అయింది. అగో పంతులు గారు కూడా వచ్చేసిండ్రు. నమస్కారం అండి. అమ్మాయి అబ్బాయి జాతకాలు చాలా బాగా కలిసినాయి. ఇకపోతే నిశ్చితార్థానికి రేపు దివ్యమైన ముహూర్తం ఉంది.
ఇప్పుడు లగ్న పత్రిక చదువుతాను. శ్రీమతి శ్రీ మామిడికాయల కాంతమ్మ కృష్ణమూర్తి దంపతుల పుత్రిక చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి నిత్యను, శ్రీమతి శ్రీ చింతకాయల శశికళ మోహన్ దంపతుల పుత్రుడు చిరంజీవి రాహుల్ కు ఇచ్చి వివాహం చేయుటకు పెద్దలచే నిశ్చయింపబడినది.
హలో. వదినా బాగున్నారా? పెళ్లి పనులు మొదలైనయా? మొదలైనవి వదిన. ఇగో ఇంటికి సున్నం వేపిస్తున్నాం. మాది నిన్ననే అయింది సున్నమేషుడు. రేపు పెళ్లి బట్టలు తెచ్చుకోనీకే పోదామా? గట్లనే పోదాం. కాంతం మీరు పోయి ఆ సెక్షన్లో చీరలు చూడుండ్రి, మేము ఇటు సైడ్ పోయి మా బట్టలు కొనుక్కుంటాం. సరే సరే. ఇగో అమ్మాయి మంచి పెళ్లి బట్టలు చూపి నా బిడ్డకు. సరేనండి, మా షాపు పెళ్లి బట్టలకు పెట్టిందే పేరు. అన్ని రకాల చీరలు అందరికీ అందుబాటు ధరలో దొరుకుతాయి. ఇగో వదినా, ఏ చీర చూసినా నాకు మంచిగానే అనిపిస్తుంది. మీ అమ్మాయికి ఏది బాగుంటుందో మీరు అసలు ఎంచేసుకుంటారు. ఏందే ఇంకా కాలేదా మీ షాపింగ్? ఇంకా కాలే? అయింది, ఇక బిల్ కట్టి పోవుడే. అప్పుడేనా? ఈ ఆడోళ్ళ షాపింగ్ ఇంత ఈజీగా కాదయ్యా. అయినా ఇదేం చూసినావు, పెండ్లైనాకుంది నీకు ముసళ్ళ పండుగ. అమ్మయ్యా, ఇక ఇంటికి చేరుకున్నాం. ఇగో మేము కొన్న బట్టలు చూపిస్తా, చూడుండ్రి మీరు కూడా. ఇంటి నిండా చుట్టాలతోని మా ఇల్లు మస్తు కలకలలాడుతుందిలే. ఇక మీరు అందరూ కూడా వచ్చినందుకు ఆ కలకలలు కిలకిలలు మా ఇంటి నిండా పెళ్లి సందడిని రెండింతలు చేసినాయి.
రండి రండి కరెక్ట్ టైంకి వచ్చిండ్రు. ఇగో ఇప్పుడే పెళ్లి పిల్లని చేయనీకే పసుపు కొమ్ములు దంచబోతున్నాం. మీరు కూడా ఒక చెయ్యండ్రి. నిత్య రావమ్మా. ఏది తోడు పెళ్లి పిల్లేది? నాన్నమ్మ నేను ఇక్కడున్నా. అత్తకు నేనే తోడు పెళ్లి పిల్లను.
ఈ ఫంక్షన్కి పోదాము, మెహందీ పెట్టేటోళ్ళు కూడా వచ్చేసిండ్రు. అంటే కదా ఇక ఈ మైదా కారేదాకా ఆటపాట చేద్దాం నడువుండ్రి. గాజులోని గాజా
నాన్నా బంగారు బొమ్మలాగా ఉన్నావు. నడువిగా గౌరీ పూజ చేసుకోవాలి, పంతులు కూడా వచ్చేసిండు. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సిదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. లోతార్థం పుణ్యపుష్పాణి సమర్పయామి, పుణ్యపుష్పైః పూజయామి. ఓం గణపతయే నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం సిద్ధ్యై నమః. ఓం బుద్ధ్యై నమః. సిద్ధి బుద్ధి సమేత శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ అష్టోత్తర పూజాం సమర్పయామి. పరిమళ ధూపమాగ్రాపయామి. ప్రత్యక్ష దీపం దర్శయామి. అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయాం సమర్పయామి. ఫలోపహార నివేదయామి. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. పాణి సమర్పయామి. సదక్షిణాకం తాంబూలం సమర్పయామి. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. సర్వోపచారాం సమర్పయామి. ఒక అరగంటలో మండపం వద్దకి వచ్చేస్తానమ్మా. వంటల కాడ మా నోళ్ళు ఎవరున్నారు? దగ్గరుండి చూసుకొని మంచిగా చేపియాలి వంటలు అన్నీ. आत्माहारुषमुन्तरभूद्रुवस्तिष्ठापि चाचलिः विशस्त्वा सर्वा वाञ्छन्त्वस्मिन् राष्ट्रमधिश्रया यहैवेधिमाव्यधिष्ठाः पर्वत इवापि चाचलिः इन्द्र इवेह ध्रुवस्तिष्ठया राष्ट्रमुधारय इन्द्रयेण मदीधर ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवाधिब्रवन्न इंच ब्रह्मणस्पतिः ध्रुवाद्योर्ध्रुवा पृथिवी ध्रुवं विश्वमिदं जगत् ध्रुवाः पर्वता इमे ध्रुवो राजाभिषाभजम् ध्रुवं ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयता ध्रुवं ध्रुवं ध्रुवेण हविषाभिसोमं वृषामसि अथोत इन्द्रः केवलिर्विशो बलिहुतस्करते ॐ श्रीर्वर्चस्वमायुष्यमारोग्यमाविधात् शोभामानं महीयते
ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఓం శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమాభిధాత్ శోభామానం మహీయతే. ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. క్షీరాబ్దిశయనా నారాయణ శ్రీలక్ష్మీరమణ నారాయణ నారాయణ నమో నారాయణ నారాయణ నమో నారాయణ నరహరి రూపా నారాయణ. ఓం ఆత్మాహారుషంతరభూద్రువస్తిష్టా విచాచలిః విచస్త్వా సర్వా వాంఛన్త్వస్మిన్ రాష్ట్రమధిశ్రయ యహైవేధిమాప్యధిష్ఠాః పర్వత ఇవా విచాచలిః ఇంద్ర ఇవేహ ధ్రువస్తిష్ఠయ రాష్ట్రముధారయ. నడువుండ్రి ఇక అందరు భోజనాలు కాడికి పోదాం.